నిర్గమాకాండము 33వ అధ్యాయము 17, 18, 19 వచనాలు మనమందరం కలిసి చదువుకుంటాం. నిర్గమాకాండము 33వ అధ్యాయం 17, 18, 19 వచనాలు మనమందరం కలిసి చదువుకుంటాం. లేక మార్చి చదువుకుందాం. నేను 17వ వచనం చదువుతాను, 18వ వచనం మీరు చదవండి, 19వ వచనం మనం అందరం కలిసి చదువుకుంటాం. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా, దయచేసి నీ మహిమను నాకు చెప్పమనగా. 19వ వచనం మనం అందరం కలిసి చదువుకుంటాం. ఆయన నా మంచితనమంతియు నీ ఎదుట కనపరచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించి వారిని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడు. ప్రార్థన చేసుకుందాం. భయభక్తులు కలిగిన వారు మోకరించుదురుగాక. పరిశుద్ధులైన తండ్రి, ఈ నామానికి మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువా తండ్రి, ఇగో నాయన, నన్ను కూడా మీరు కనికరించారు, కృపను అనుగ్రహించారు, నా జీవితాన్ని చిగురింపజేశారు, ఫలములోనికి తీసుకొచ్చారు, అభివృద్ధి పరిచినారు, నా చింతలన్నీ భరించినారు. వందనస్తున్నాయి సాగిలి పడుతూ నేను స్తుతిస్తూ ప్రభాయిగో నాయన బలలో వేయటానికి వెళ్తుండగా నీ వాక్యము నా నోట ఉంచి మాట్లాడి సహాయం చేసి కృపను అనుగ్రహించి పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, సంఘము క్షేమాభివృద్ధి జరుగునట్లు, పరిచర్య ధర్మము జరుగునట్లు కృపను అనుగ్రహించి సహాయం ఇచ్చేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలను పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలకు చాలా విశిష్టమైనటువంటి స్థానం ఉంది. అందులో ప్రథమ స్థానము దేనికి అంటే ఒకే ఒక్క మాట, దేవుని మహిమ. క్రైస్తవ సమాజంలో కొన్ని మాటలు మరి ఎక్కడ క్రైస్తవ సమాజంలో కాకుండా మరి ఏ యొక్క ఇతర సమాజములలో కూడా ఈ మాటలు కనబడవు. అది ఏమిటి అంటే కొన్ని మాటలు ఇలాగ మీకు జ్ఞాపకం చేస్తాను. విశ్వాసులు అంటే విశ్వాసం అనేటువంటి మాట ఒక కేవలం క్రైస్తవ సమాజంలో ప్రత్యేకమైన మాటలు ఇవి. పరిశుద్ధులు, పరిశుద్ధత అనేటువంటి మాటకి ఒక అద్భుతమైనటువంటి స్థానం ఉంది. నిరీక్షణ, తర్వాత మహిమాయుక్తమైనటువంటి సంతోషం లేక ఆనందం, ఇలాంటి మాటలు, ప్రేమ, కృప. చూడండి, ఈ మాటలు సాధారణమైనటువంటి సమాజంలో అంతగా ప్రస్తావించరు. రక్షణ, ఇలాంటి మాటలు మన అనగా క్రైస్తవ సమాజంలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. అందులో ప్రథమ స్థానం ఏదైనా ఇవ్వాలి అంటే ఆ మాటకి మహిమ అనేటువంటి మాటే ప్రథమమైన స్థానం ఇవ్వాలి. అందుకే కదా దేవుడు ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమ దేవుడు అనుగ్రహించింది. ఇక్కడ భక్తుడైనటువంటి మోషే ఒక అద్భుతమైనటువంటి మాట పలుకుతూ ఉన్నాడు దేవాది దేవుడిని. ఏమిటి అంటే, అతడు దయచేసి నీ మహిమను, చూడండి, దయచేసి నీ మహిమను నాకు
చూపమనగా. దాని అర్థం ఏంటంటే, ఒకవేళ దేవుడే కానీ తన మహిమను చూపిస్తే మోషే ఏమవుతాడు? తన మహిమ ఏంటో ఒక్కసారి శరాపుల దగ్గరికి అడిగితే వాళ్ళు అంటారు, నీ మహిమను మేము చూడలేం తండ్రి. శరాపులు అనగా దేవుని యొక్క సింహాసనమునకు పైగా యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానములు చేస్తూ దేవుని దగ్గర నిత్య ఆరాధికులైనటువంటి వారే దేవుని మహిమను అనుభవించలేక కాకుండా దేవుని మహిమను చూడలేక తమ 2 రెక్కలతో కాళ్ళను, 2 రెక్కలతో కళ్ళను, 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నారు. అటువంటి మహిమనట ఎవరు కోరుకున్నారు? మోషే కోరుకున్నాడు. అందరూ దేవుని దగ్గర ఉన్న మహిమనే కోరుకుంటున్నారు, కానీ ఒకే ఒక వ్యక్తి దేవునికి మహిమను ఆరోపించాడు. ఎవరైనా? అందరూ దేవా నీ మహిమతో నన్ను నింపు అంటున్నారు. అందరూ దేవా నీ మహిమను నాకు చూపించు అంటున్నారు. దేవా నీ మహిమను నేను అనుభవించినట్లు దానిని బయలుపరచు అంటున్నారు. కానీ ఒకే ఒక వ్యక్తి 2024 సంవత్సరాలలో ఒకే ఒక వ్యక్తి దేవునిని మహిమపరిచినాడు. ప్రభు అయినా ఎక్కడ? ఏమిటి అంటే, రండి ఆ మాట మీకు జ్ఞాపకం చేసి నేను వర్తమానంలోనికి వెళ్తాను. అదా? అది వెరీ గుడ్ సిస్టర్. 17వ అధ్యాయము 4వ వచనం చదవండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద, వినండి, భూమి మీద ప్రభువారిని మహిమపరిచేది ఉంది, పరలోకములో దేవునిని మహిమపరిచేది ఉంది. రెండు గమనించండి. భూమి మీద దేవునిని మహిమపరిచేది ఉంది, పరలోకములోని దేవునిని మహిమపరిచేది ఉంది. పరలోకములో మహిమపరచాలంటే భూమి మీద దేవుని మహిమపరచడం మనకు చేతనవ్వాలి. దేవుని మహిమపరచడము వెనుక యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన ఒక మాట ఏంటంటే, దేవుడు మనకి ఏ పని అయితే మనకు అప్పగించాడో దానిని సంపూర్ణముగా నెరవేర్చితే తప్ప పరిపూర్ణంగా దేవునికి భూమి మీద ఆయనకి మహిమ కలగదు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని మహిమపరిచేవారు ఎవరట? దేవుని మహిమపరిచేవారు ఎవరట? ఆయన పని కలిగిన వారు. అది గమనించండి. ఆయన పని కలిగిన వారు మాత్రమే దేవునిని, ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుని పనిని ఎవరైతే చేయరో, వినండి ఈ మాట, దేవుని పనిని ఎవరైతే చేయరో వారు భూమి మీద దేవునిని మహిమపరచలేరు. ఎవరైతే దేవునిని మహిమపరచలేరో వారు దయచేసి నీ మహిమను నాకు చూపమనగానంటే దేవుడు నోటి నుంచి ఒకే ఒక మాట, గెట్ అవుట్ అంటాడు. ఈ మాట కొంచెం కష్టంగా ఉన్నా కూడా మనం తీసుకోవాలి. దేవుని మహిమ అనుభవించాలంటే అసలు దేవుని మహిమ గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను, బాగా గమనించండి. దేవుని మహిమ, ఈ మహిమ అనే మాట పాత నిబంధన గ్రంథంలో కనీసం 3 చోట్ల ఒక ప్రాముఖ్యమైన హీబ్రూ లేకపోతే హెబ్రీ, ఎందుకంటే పాత నిబంధన అంతా హెబ్రీలో రాయబడింది కాబట్టి ఒక మాట ద్వారా దాన్ని సంబోధించారు. ఇక్కడ రాయబడింది 33వ అధ్యాయం, నీ మహిమను నాకు చూపమనగా అని. బాగా గమనించండి, చూపమనగా అని మోషే అడిగితే ప్రభువారిని, తండ్రి అయిన దేవుణ్ణి, దేవాది దేవుడు ఏం చెప్పాడు? ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచదును. అదేంటి? అయితే ఇలా చెప్పాలి, నీ మహిమను నువ్వు చూస్తే చచ్చిపోతావు అబ్బాయి, నేను చూపించడానికి అవ్వదు అనాలి. లేకపోతే ఇప్పుడు చూపించడానికి నీకు అర్హత లేదని చెప్పాలి. లేకపోతే నా మహిమను చూస్తే నువ్వు చచ్చిపోతావు, లేక ఆ మహిమను నువ్వు తాళలేవరు అని చెప్పాలి. ఇదేంటి? దేవుడేమో మహిమను, మోషే ఏమో దేవుడిని మహిమ చూపించమని అడిగితే ఆయన ఏమంటున్నాడు? నా మంచితనం అంతయు. 3 మాటలు చెప్తాను, అద్భుతమైన మాటలు మీ మనసులో పెట్టుకోనండి. దేవుని మహిమ అంటే, ఇప్పుడు ఎందుకు మంచితనం చూపిస్తాను అన్నాడు అనడానికి ముందుగా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అసలు మహిమ అంటే అర్థం ఏంటంటే,
హెబ్రీలో కాబోత్ అనేటువంటి మాట ద్వారా చెప్పారు. ఏంటట? ఏ బోతు? కాబోత్ అంటే అర్థం ఏంటంటే దేవుని మహిమ. ఏమిటి కాబోత్ అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే హెవీ అంటే ఏంటి? బరువైన అని అర్థం. మహిమ అంటే అర్థం ఏంటి? వినండి ఈ మాటలు కూడా. రెండవది ఇలా చెప్పొచ్చు, భారమైన, హెవీ, హ్యూజ్. ఇంకా మాటలు చెప్పాలంటే వినాలి, నా వైపు చూడండి. మూడోది వెయిట్. ఏంటట? వెయిట్ అంటే కానీ యాక్చువల్గా మామూలుగా ఈ మాటలు పలికం, కానీ నీకేం వెయిట్ ఉందరా, దాని అర్థం ఏంటి? నీకేం వెయిట్ ఉందంటే నీకు బలం ఉందనా, నీకు బరువు ఉందనా, అది నీకు ఏమి విలువ ఉందరా అని అర్థం. అది యాక్చువల్గా వెయిట్ అంటే బరువే. మహిమ అంటే అర్థం ఏంటంటే ద టోటాలిటీ ఆఫ్ గాడ్ అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క సంపూర్ణతని, అది చాలా బరువైనది, భారమైనది. దానిని మనం వర్ణించలేం, చూడలేం, పూర్తిగా అనుభవించలేం, తెలుసుకోలేం. ఆ సంపూర్ణత అయినటువంటి ఆ మహిమని ఎవరు అడుగుతున్నారు? ఒక సామాన్యమైన మనిషి అడుగుతున్నాడు, చూపించమని. మహిమనికి మరొక 2 అర్థాలు ఒక 2 చోట్ల మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండ గ్రంథం రండి. ఆదికాండ గ్రంథం 31వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండం 31:1. లాబాను కుమారులు మన తండ్రికి కలిగిన యావత్తును యాకోబు తీసుకొని తన తండ్రికి కలిగిన దాని వలన యావదాస్తి. చాలు నాన్న వినండి, నా వైపు చూడండి. కాబోత్ అనే మాటని మళ్ళీ ఇక్కడ ఉపయోగించాడు. అంటే కాబోతు అని అంటే నిందాలు చెప్పింది టోటాలిటీ అంటే అర్థం ఏంటంటే యావత్తు అని అర్థం. దేవుని మహిమకి మరొక అర్థం ఏంటి? దేవుని యొక్క యావత్తును మహిమ అన్నాడు. రెండో మాట మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తాను. ఆదికాండ గ్రంథం 45:13. ఆదికాండ గ్రంథం 45:13. ఆదికాండము 45వ అధ్యాయం 13వ వచనం. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియ. చాలు. ఇప్పుడు వినండి. మోషే దయచేసి నీ మహిమను చూపమనగా అనేటువంటి మాటని సరిగ్గా అదే కాబోత్ అని అర్థం ఇచ్చేటువంటి 2 మాటలు ఒక్కడ లాబాను యొక్క కుమారుల దగ్గర మాట్లాడుతూ వచ్చాడు. ఇక్కడ యోసేపు దగ్గర ఘనత గురించి మాట్లాడాడు. అంటే యావదాస్తిని గురించి మాట్లాడాడు. ఐగుప్తులో ఉన్న ఘనత గురించి మాట్లాడాడు. అది మహిమ. నా వైపు చూడండి. దేవుని వాక్యం చెప్పినప్పుడు నా వైపు చూడకపోతే ఏమీ అర్థం కాదు. దేవుని మహిమ అంటే దేవుని యొక్క యావదాస్తి. దేవుని మహిమ అంటే దేవుని యొక్క సంపూర్ణమైన ఘనత. నాకు చూపించు ప్రభు అంటే అప్పుడు అన్నాడు దేవుడు, నా మంచితనం అంతయు నీకు, నా మంచితనం అంతటియు నేను నీ ఎదుట. నాకు అర్థం కాలేదు ఫస్ట్. అడిగిన ప్రశ్న ఒకటి చెప్పినా, కానీ దేవుడిచ్చిన సమాధానములోనే తను అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఉందన్న సంగతి లోలోతలకు వెళితే అర్థమవుతుంది. ఎందుకు ఆ మాట అన్నాడు? దాని అర్థం ఏంటంటే తెలుసా? దేవుని మంచితనమును ఎవరైతే అనుభవిస్తారో దేవుని మహిమను వాడు అనుభవిస్తాడు. నెంబర్ 1. రెండోది, దేవుని యొక్క మంచితనములోనే దేవుని యొక్క మహిమ ఉంది. అర్థమైంది నేను చెప్పిన మాట? అటువైపు కాడు, ముఖాలు అటు వెనక చూడొద్దు, నా వైపు చూడాలి. దేవుని యొక్క మంచితనములో చెప్పండి, దేవుని మహిమ దాగి ఉంది. దేవుని యొక్క మంచితనమును ఎవరైతే అనుభవిస్తారో వారి యొక్క దేవుని యొక్క మహిమ ఏంటో అర్థమవుతుంది. దేవుని మంచితనము మనకు చాలాసార్లు అర్థం కాకే దేవుని మహిమ ఏంటో మనకు అర్థం అవ్వడం లేదు. దేవుని మహిమ చూపించమని మోషే అడిగాడు. ఎప్పుడు? నిర్గమాకాండం 33:17 వచనములు అడిగాడు. రైట్, బాగా గమనించండి. అది వరకు ఈ మాట మోషే ఎప్పుడైనా దేవుడిని అడిగినట్టు ఉందా? అడగలేదు. మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకు అడిగాడు? ఇప్పుడు అడుగుదాం. మోషే ఈ మాట దేవుణ్ణి అడిగే సరికి అది వరకు మోషేకి దేవునికి ఒక అన్యోన్యమైనటువంటి
సంబంధం ఉంది. అప్పుడు అడగలేని వ్యక్తి ఇప్పుడు ఎందుకు అడిగాడు? రండి, కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని మహిమ, దేవుని మంచితనం ఈరోజు మనకు అర్థమైతే మన పరిస్థితి ఎలా మారుతుందో ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. మోషే మొట్టమొదటిసారి దేవుడు ఎన్కౌంటర్ ఎక్కడ చేశాడు? ఏ అధ్యాయంలో చేశాడు? నిర్గమాకాండ 3వ అధ్యాయంలో. ఎలా చేశాడు? మండుచున్న పొదలోని దేవుని యొక్క స్వరమును విన్నాడు. పొద ఎలా కాలిపోలేదో చూడటానికి వెళ్ళాడు. రైట్, వినండి ఈ మాట. నిర్గమాకాండ 3వ అధ్యాయంలో జరిగినటువంటి సంభవం ఇది. మోషే జీవితంలో జరిగింది. మొట్టమొదట దేవుని యొక్క మహిమను మోషేకి దేవుడు అక్కడ కనపరిచాడు. ఏది దేవుని మహిమ అంటే ఏంటో తెలుసా? కాలుతుంటుంది కానీ మండుతుంటుంది కానీ కాలిపోదు. ఎలా చెప్పాలి? మండుతుంటుంది కానీ కాలిపోలేదు. దేవుడు కనబడడు కానీ అగ్నిలో నుండి దేవుడు మాట్లాడతాడు. నెంబర్ 1, మోషే జీవితంలో మొదటి దేవుని మహిమ మండుచు కాలనటువంటి పొద ద్వారా ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇది దేవుని మహిమ సుమి, సామాన్యమైనది కాదు. ఇప్పటికీ మీరు ఇజ్రాయిల్ దేశంలోనంట ఒక వ్యక్తి వెళ్ళి మండుచున్న పొద దగ్గర ఉన్నటువంటి రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళని మీరు పగలగొట్టి చూస్తే రాయిలో కూడాట మండుచున్న పొద యొక్క బొమ్మ ఉంటుందట లోపల. మీకు అర్థమైందా? ఉదాహరణకు ఒక రాయి తీసుకున్నాం, చెదగొట్టాం అనుకోండి, ముక్కలు చూస్తే ప్రతి ముక్కలు కూడా మండుచున్న పొద అనే బొమ్మ కనబడుతుందట. మరి అదేంటో అర్థం కాలేదు నాకు ఇప్పటికీ. తమ్ముడు సంతోష్ బాబు కూడా చెప్తూ వచ్చాడు నాకు, అన్న ఇలా జరిగింది, ఇలా చూపించాడు, నా దగ్గర ఒకసారి తీసుకొచ్చాడని కూడా. దీన్ని కూడా ఒక వ్యక్తి ద్వారా సాక్ష్యం ద్వారా విన్నాను. అంటే గమనించండి, మన దేవుడు అక్కడ మోషేకి అట్లా తన మహిమను ప్రత్యక్షపరచుకోడు. అది ఎక్కడ? 3వ అధ్యాయం. తర్వాత ఎర్ర సముద్రము, బాగా గమనించండి. ఎర్ర సముద్రం ఏ అధ్యాయంలో కనబడుతుంది మనకి? నిర్గమకాండంలో 14వ అధ్యాయం. 14వ అధ్యాయంలో దేవాదేవుడు తన మహిమను ఎలా ప్రత్యక్షపరిచాడు ఇశ్రాయేలు ప్రజలందరికీనంటే, ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా, దేవుడు యొక్క మహిమ లేకపోతే ఒక్క ఎర్ర సముద్రము 2 పాయలుగా గోడలుగా నిలబడేటువంటి వ్యవహారం ఉంటుందా? పొడి నేల మీద వెళ్ళగలుగుతుందా? అమ్మా వినండి ఈ మాట. దేవుని యొక్క మహిమ 14వ అధ్యాయంలో కూడా చూశాడు మోషే. కొంచెం ముందుకు వచ్చాడు, అరణ్యంలోకి వెళ్తున్నారు. ఎర్ర సముద్రం దాటి అరణ్యంలోకి వచ్చారు. 17వ అధ్యాయంకి వచ్చారు. ఈ 17వ అధ్యాయంలో ఏం జరిగింది? మాకు ఐగుప్తులో సమాధులు లేవా? మాకు ఐగుప్తులో కీరకాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు లేవా? ఇక్కడ వచ్చి మమ్మల్ని చంపడానికి నువ్వు తీసుకొచ్చావు, దాహానికి తట్టుకోలేక చచ్చిపోతున్నామంటే మోషే ప్రార్థన చేశాడు. నువ్వు అదిగో హోరేబు దగ్గరికి వెళ్ళి ఆ బండ మీద నేను నిలబెడతాను, దాన్ని కొట్టు అన్నాడు. కొట్టిన తర్వాత బండలో నుంచి, ఈ ప్రపంచంలో నిర్జీవమైన రాయిలో నుంచి 20 లక్షల జనానికి ఎడారిలో ఆయన నీరట నది వలె పారదీశాడట. నాకు తెలిసి అది దేవుని మహిమ కాదా? 3వ అధ్యాయంలో పొద దగ్గర మహిమ చూశాడు, ఎర్ర సముద్రంలో దేవుని మహిమ చూశాడు, 17వ అధ్యాయంలో బండలో నీళ్లు చూశాడు. అక్కడ అయిపోయిందా? అయ్యా, ఇంత ఎడారిలో తర్వాత ఆ బండలో నీళ్లు తాగిన తర్వాత వీళ్ళు ప్రయాణం అవుతున్నప్పుడు రాత్రి అగ్నిస్తంభము, పగలు మేఘస్తంభము. అమ్మా, ఎడారి ప్రాంతంలో అరణ్యములో ప్రయాణిస్తున్నటువంటి వీరి జీవితంలో ఎడారిలోనట నైట్ అయితే తట్టుకోలేనంత చలి, ఉదయం అయితే తట్టుకోలేనంత వేడి టైంలో మేఘమును పెట్టాడు. చెప్పండి, చల్లదనంలో వేడిలో మేఘాన్ని పెట్టాడు, చలిలో అగ్నిస్తంభం. అందుకే ఆయన అగ్ని స్తంభములో మాట్లాడుతూ వచ్చాడు, మేఘ స్తంభములో అక్కడ దేవుని మహిమను చూస్తూ వచ్చాడు. అక్కడి నుంచి అయిపోయింది, ఇంకా ముందుకు వచ్చాడు, సీనాయి కొండ దగ్గరికి వచ్చాడు. 70 మంది పెద్దలను పైకి తీసుకొని రా, అక్కడ నీతో మాట్లాడాలనంటే వారు పైకి వచ్చారు. 24వ అధ్యాయంలో అక్కడ అంటారు, వారు దేవునిని చూచిరి అని ఉంది. చూడండి నిర్గమాకాండం, మీకు చూపిస్తే బెటర్ అని నా ఉద్దేశం. 24వ అధ్యాయం, నేను వాక్యంలోనికి వెళ్తున్నాను. 24వ అధ్యాయము 11వ వచనం, 10-11 వచనాలు. ఇజ్రాయేల్ దేవునిని చూచిరి. ఇంకా 9వ వచనంలో చదవండి. 9వ వచనం. తర్వాత మోషే, అహరోను, నాదాబు, అబీహులు ఇజ్రాయేలు పెద్దలు 70 మంది ఎక్కిపోయి ఇజ్రాయేలు దేవుని చూచిరి. ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది, ఆకాశమండలపు తేజము వంటిది ఉండెను. ఆయన ఇజ్రాయేల్లో ఏ ప్రధానులకు ఏ హానియు కలుగు చేయలేదు. వారు దేవుని చూచి అన్నపానములు
పుచ్చుకునేది. అర్థమైంది ఇక్కడ మాట? 70 మంది స్టార్టింగ్లో ఏమో 70 మంది ఎవరు ఎక్కొద్దు, కిందనే ఉండమన్నారు. అక్కడ ఉన్న యవనస్తులకి ఎంచి దహన బలులు సమాధాన బలులు అర్పించమన్నాడు. మోషే కిందకు వచ్చాడు. వెంటనే దహన బలులు సమాధాన బలు అర్పించినటువంటి రక్తంలో కొంత పల్లెములో కుండలో తీసుకొని పాత్రలో తీసుకొని అటు యవనస్తుల మీద కొంచెం చిలికించాడు, బలిపీఠం మీద చిలికించారు. అయిపోయిన తర్వాత కిందకు వచ్చినప్పుడు ఆ 70 మంది దేవుని ఇజ్రాయేలు దేవుడిని చూచిన తర్వాత ఎవరికి కూడా ఏ హాని కూడా జరగలేదు. వారు చూస్తున్నప్పుడట ఆకాశ మండలము వంటి నీలమైనటువంటి వస్తువు ఒకటి కనపడింది. అది దేవుని యొక్క సింహాసనం. ఎజికేలు గ్రంథం 1వ అధ్యాయం 16 వచ్చినప్పుడు నేను చెప్తూ వచ్చాను చాలాసార్లు. అమ్మ వినండి, 3, 14, 17, 24 అధ్యాయాలలో దేవుని మహిమను చూసినప్పటికీ కూడా మోషే దేవా దయచేసి నీ మహిమను కనపరచు అని అన్నాడంటే నాకు ఒక్కటే అర్థమైంది, దేవుని మహిమ ఇంకా సరిగ్గా మోషేకి అర్థం కాలేదు. వినండి ఈ మాట, మోషేకి అర్థం కాలేదు కాబట్టి ఈ మాట దేవుడు వాడవలసి వచ్చింది. ఏమని? నా మంచితనం అంతయు. ఇప్పుడు చెప్పండి, అక్కడ దేవుని మంచితనం ఏం చూపించాడు? పొదలో నుండి మండుచున్న పొదలో నుంచి దేవుడు మాటలాడి నా మంచితనం మోషేకి ఎట్లా చూపించాడో తెలుసా? 40 సంవత్సరాలు నీ ఆధిక్యతను చూపించావు, మిద్యాన్ అరణ్యంలోకి 40 సంవత్సరాలు తీసుకొచ్చాను, ఇప్పుడు నా మంచితనం అంతా నీకు చూపించి మళ్ళీ 40 సంవత్సరాల నుంచి నా సేవకుడిగా నిన్ను ఎన్నుకుంటున్నాను. అది దేవుని యొక్క మంచితనం. 2, అసలు సహాయం లేని పరిస్థితుల్లో ఇటు వెళ్తామా లేకపోతే వెనక నుంచి వచ్చినట్టు ఫరో సైన్యానికి ఆహుతి అయిపోతామన్న క్షణాల్లో నీకు ఎర్ర సముద్రాన్ని చీల్చి నా మంచితనం అంతే కూడా చూపించాను. తినడానికి త్రాగడానికి లేని సమయంలో అసలు నీళ్ళే దొరకదు, 20 లక్షల జనానికి కేవలం ఒక బండ ద్వారా సమృద్ధమైనటువంటి నది ప్రవాహం వల్ల నీళ్ళు తీసుకొచ్చాను. నా మంచితనం. అసలు ఎవరైనా దేవుణ్ణి చూస్తే బతుకుతారా? కానీ ఇజ్రాయిల్లో కానీ నాదాబు, అబీహు, మోషే, అహరోన్ ఒక్కరు కూడా చనిపోలేదు. నా మంచితనం. ఇక్కడ అంటున్నాడు, అదంతా నీకు అర్థం కాలేదు కాబట్టి అసలు నా మంచితనం ఏంటో నీకు కనపరుస్తానన్నాడు. అమ్మా, దేవుని మహిమ అంటే అర్థం ఏంటో తెలుసా? దేవా నీ మహిమను నేను అనుభవిస్తున్నానంటే అర్థం ఏంటో? దేవుని యొక్క మంచితనమును ఆయన మన ఎదుట కనపరచడం. ఇప్పుడు అసలైన వర్తమానంలోకి వస్తాం. ఇదంతా కేవలం ఉపోద్ఘాతం. ఒక వ్యక్తి దేవుని మహిమను తెలియకపోవటం ద్వారా ఎన్ని ఇబ్బందులకు గురవుతాడో తెలియదు. చాలామంది మీకు ఈ మాటని జ్ఞాపకం చేస్తే చూడండి, ఈ రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమీలకు రాసినటువంటి 1వ అధ్యాయం చక్కటి మాట అక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతుంది. అప్పుడు మనం వర్తమానంలోకి వెళ్తాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమ చాలు. ఇప్పుడు దేవుణ్ణి మహిమపరచాలంటే ఆయనను ఎరగాలి. అమ్మా వినండి ఈ మాట. నేను 4 సందర్భాలు చెప్తాను ఉన్న సమయం హద్దుబాటును బట్టి. దయచేసి నీ మహిమను నాకు కనపరచు ప్రభువా అని మోషే అడిగిన మాటకి దేవాది దేవుడు చెప్పిన ఒకే ఒక మాట, నా మంచితనం అంతయు నీకు కనపరుస్తాను. చూద్దాం, ఒక్కొక్క మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని మహిమ ఒకవేళ మనకి తెలిస్తే, దేవుని మహిమ మనం అనుభవిస్తే, మనము దేవుని యొక్క మహిమను ఎరిగితే మన పరిస్థితి ఎలా ఉంటుందో చూపిస్తాను. దయచేసి నీ మహిమను నాకు చూపమనగా దేవుడు మోషేకి మంచితనము చూపిస్తానన్నాడు. కానీ ఈరోజు ఈ వాక్యము ద్వారా దేవుడు తన మహిమను మనకు చూపించాలనుకుంటున్నారు. సిద్ధంగా ఉన్నామా? అందరం కూడా అందరూ సిద్ధంగా ఉన్నారా లేదా? దేవుని మహిమను చూద్దామా? రైట్. దేవుని మహిమను చూద్దాం అనుకుంటే మొట్టమొదటి ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయంలోకి వద్దాం. ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయానికి వద్దాం. 28వ అధ్యాయం 16, 17, 18, 19, 20, 21, 22. యాకోబు నిద్ర తెలిసి ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము,
ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారైనప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దాని స్తంభంగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. 22వ వచనం. మరియు స్తంభముగా నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. ఇప్పుడు వినండి నా వైపు చూసి. చాలు. దేవుని మహిమ గురించి మనం మాట్లాడుతున్నాం. దేవాది దేవుని యొక్క మహిమను, అందుకే రోమిలు రాసిన పత్రిక 1:22 అన్నాడు, వారు దేవుని ఎరిగి దేవునిని సరిగ్గా దేవుని ఎరగకపోతే దేవుని మహిమను పరచలేమంటే దేవుని యొక్క మహిమ మనకు అర్థం కాలేదని అర్థం. బాగా గమనించండి. ఇక్కడ యాకోబు బేర్షిబా నుండి హారానుకు బయలుదేరి వెళ్ళిపోతున్నాడు 10వ వచనంలో. ఒక చిట్ట చీకటి కలిగిన అరణ్యములోని ఆ రోజు రాత్రి అక్కడ ఉన్న చిన్న రాయి తీసుకొచ్చి పడుకున్నాడు. దాని మీద పడుకొని వెంటనే యాకోబుకి నిద్ర తెలిసి వచ్చింది. అంటే వేకువ, దాన్ని ఏమంటారు, తెలివి వచ్చింది. వచ్చిన వెంటనే నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయేననుకొని. వినండి మాట. తెలిసిందా యాకోబుకి? ముందు తెలియలేదు. నిద్ర తెలిసిన తర్వాత ఏమన్నాడు, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ. మరి పడుకున్నప్పుడు దేవుని మందిరం అని తెలిసిందా? తలగడగా పెట్టుకున్నప్పుడు దేవుని మందిరం అని తెలిసిందా? ఆ మార్గం గుండా వస్తున్నప్పుడు దేవుని మందిరం అని తెలిసిందా? తెలియలేదు. ఇప్పుడు అంటున్నాడు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. వెంటనే ఏ తలగడగైతే చేసుకున్నాడు ఆ రాయి, ఏమైపోయిందో తెలుసా? రాయి కాస్త స్తంభం అయింది, స్తంభం కాస్త మందిరం అయింది. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ప్రాముఖ్యమైన మాట అంటే, అది వరకు దేవుని యొక్క మహిమ ప్రభావాన్ని అనుభవించలేనంత వరకు దేవుని మందిరము పట్ల ఉన్నటువంటి వైఖరి మారలేదు. వినరు ఈ మాట? దావీదు జీవితంలో దేవుని మహిమను అనుభవించనంత వరకు, దేవుడేమిటో ఎరగనంత వరకు, దేవుడేమిటో తెలియనంత వరకు, అందుకన్నాడు, అది నాకు పోయిననుకొని భయపడి అమ్మా వినండి, భయపడి ఈ స్థలము ఎంతో. అరే రాత్రంతా పడుకున్నావు, భయపడలేదు. అది కీకరారణ్యం, ఏ మృగాలు ఏ సర్పాలు వచ్చి తన తినేస్తాయని కూడా భయము లేకుండా హ్యాపీగా నిద్రపోయావు. కానీ ఒక్కసారి తెలివి వచ్చిన తర్వాత, దేవుని మహిమ తెలుసుకున్న తర్వాత, ఆ స్థలము పట్ల రాత్రి ఉన్న వైఖరి తెల్లవారు వచ్చేటప్పటికి మారిపోయింది యాకోబు జీవితంలో. నేనేం చెప్పదలుచుకున్నాను ఈ మాట అంటే, దేవుని మహిమ అంటే దేవుని మంచితనం ఏమిటో మనకు అర్థమైతే, యాకోబు జీవితంలో ఉన్నటువంటి మందిరము పట్ల ఉన్న వైఖరి ఎలాగైతే మారిందో మన జీవితంలో కూడా మారుతుంది. నేను చెప్పింది అర్థమైందా? మందిరము దేవుని మందిరం, ఇది దేవుని. అక్కడ భయపడి అది నాకు తెలియదు అనుకొని, ఈ స్థలము ఎంతో భయంకరం. ఇట్ వాస్ ద ఫియర్ ప్లేస్ వేర్ గాడ్ డ్వెల్స్. ఎక్కడైతే దేవుడు ఉంటాడో ఆ స్థలము, ఇది ఎంతో భయంకరం, నేను భయపడుతున్నాను, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. అమ్మా చెల్లి తమ్ముడా వినారే మాట. నువ్వు దేవుని మందిరం అంటూ మనం భయపెడితే, దేవుడు అంటే నీకు అర్థమైతే, దేవుని మంచితనం ఏంటో నువ్వు అనుభవిస్తే, దేవుడు ఏమిటో నీకు సరిగ్గా తెలిస్తే, మందిరము పట్ల ఉన్న వైఖరి మారుతుంది. ఇప్పుడు ఒక మాట అన్నాడు, భయపడి అన్నాడు. మనం భయపడుతున్నామా? రెండోది అన్నాడు, అక్కడ రాయేది కానీ ఏమైంది? అది స్తంభమైంది. చివరికి 22వ వచనంలో అది దేవుని మందిరమైంది. అంటే ఏంటి? దేవుని పట్ల, దేవునికి చెందినటువంటి వస్తువుల పట్ల, దేవునికి సంబంధించిన ప్రజల పట్ల, దేవునికి అవసరమైన వాటి పట్ల మన వైఖరి మారిపోతుంది. ఎప్పుడు తెలుసా? దేవుని మహిమను మనం అనుభవిస్తే. నీ దేవుడేంటో నీకు అర్థమైతే దేవుని మందిరము పట్ల మన వైఖరి మారిపోతుంది. ఇలా చెప్పను ఒక మాట. దేవుని మందిరం యొక్క వైఖరి మారడంలో దేవుడు ఇచ్చేటటువంటి ఫస్ట్ ట్రీట్మెంట్ ఏంటో తెలుసా? డిసిప్లైన్ ఆఫ్ ద చిల్డ్రన్. అమ్మా వినండి, నేను ప్రతిసారి ఒక ఉదాహరణం చెప్తూ ఉంటాను. వాడు రెగ్యులర్ స్టూడెంటే, బట్ హీ ఈజ్ ఆల్వేస్ లేట్ స్టూడెంట్. అర్థమైంది నేను చెప్పిన మాట? హీ ఈజ్ ఆల్వేస్ రెగ్యులర్. అయ్యా ఆడు అటెండెన్సు 30 రోజులకి 30 రోజులు వస్తాడు, కానీ ఎప్పుడూ లేటే.
నీవు దేవుడికి భయపడి దేవుడికి సంబంధించిన స్థలము పట్ల నీకు నాకు భయం ఉంటే, అమ్మా వినండి ఈ మాట, దేవుడు నిర్ణయించిన సమయానికి నువ్వు దేవుని మందిరంలో కనబడతావు, కనబడాలి. నీ వైఖరి ఏమైనా మారిందా? మన వైఖరులు ఏమైనా మారుతున్నాయా? దేవుని వాక్యము పదే పదే నీ హృదయాన్ని గుచ్చుతున్నప్పటికీ కూడా నిర్లజ్జగా, నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా మనము దేవుని యొక్క సమయాన్ని దొంగిలిస్తున్నాం. సారీ, నేనేమైనా కొంచెం కట్టుగా మాట్లాడితే క్షమించండి. ఇక్కడ యాకోబు మోసగాడు లాంటివాడికి మొట్టమొదట తెలియలేదు, ఇప్పుడు తెలిసి వచ్చింది దేవుని మందిరం. అందుకంటాడు, నేను భయపడి, ఈ స్థలం ఎంతో భయంకర. అమ్మా, దేవుని మందిరం అంటే నీకు నాకు మనందరికి భయం ఉందా? దేవుని మందిరం అంటే భయం ఉందా? దేవుని మందిరం పట్ల మన వైఖరి మారుతుంది. దేవుని మందిరానికి సంబంధించిన వస్తువుల పట్ల కూడా మన వైఖరి మారుతుంది. అర్థమైందా చెప్పిన మాట? దేవునికి సంబంధించిన దేని బట్టే మన వైఖరి మారుతుంది. నీకు ఇష్టం వచ్చినప్పుడు రావడానికి, కష్టమైతే మానేయడానికి ఇదేమైనా, వినండి, సాధారణమైన ఇల్లు కాదు, ఇది దేవుని ఇల్లు. నీ వైఖరి మారడం వల్ల, నీ పద్ధతి మారడం వల్ల, నీ ఆలోచన దేవుని పట్ల మారడం వల్ల, నాకెందుకులే, నేను ఎప్పుడో వెళ్తాను, ఎప్పుడో వస్తాను, ఎప్పుడో వింటాను, వెళ్ళిపోతాను అనుకొని నీవు జీవితం అంతా బ్రతికినంత దినాల్లో, అఫ్కోర్స్ నువ్వు రెగ్యులర్ స్టూడెంట్వే దేవుని మందిరానికి, బట్ యు ఆర్ ఇన్డిసిప్లైన్ స్టూడెంట్. దేవుడు అంటాడు, దేవా నీ మహిమతో నన్ను నింపు అంటే ఒక మాట అంటాడు, గెట్ అవుట్. నీవు దేవుని సరిగ్గా మహిమపరచడం లేదు, నీ ద్వారా దేవునికి మహిమ రావడం లేదు. ఎందుకో తెలుసా? లోక మర్యాద, లోక ఆలోచన, లోక పోకడ, లోకపు నటన, లోకపు జీవితానికి అలవాటు పడిన మన జీవితంలో దేవుడు అంటే భయం ఉండదు. దేవుని భయము, దేవుని మందిరము పట్ల, దేవుని సంబంధించినటువంటి వాటి పట్ల మనకు భయం లేనంత వరకు దేవుని యొక్క మంచితనం మనం అనుభవించలేము. మొట్టమొదటి మాట, మన వైఖరి మారుతుంది దేవుని మహిమను అనుభవిస్తే. అమ్మా, దేవుని మహిమ మనం ఎందుకు అనుభవించలేకపోతున్నామో తెలుసా? మన జీవితంలో కార్యాలు ఎందుకు జరగడం లేదో తెలుసా? దేవుడు మన యొక్క ప్రవర్తన చూసినప్పుడు, ఎఫెసు సంఘంలోని నీ క్రియలు, నీ సహనము అన్నీ తెలుసు, ఎరిగాడు. అన్నిట్లో దేన్ని అనలేదు దేవుడు. కానీ ఒక్కటి మాత్రం, ఒకటి ఈరోజు ఆ ఒక్కటి ద్వారే దేవుని మహిమను నువ్వు అనుభవించలేకపోతున్నావేమో. ఆశ ఏమైనా ఉందా? దేవా నీ మహిమను నేను అనుభవిస్తా. ఎన్ని అద్భుత కార్యాలు నీ జీవితంలో, ఎన్ని అద్భుత కార్యాలు మన జీవితాల్లో చూసుంటాం. కానీ ఒక్క విషయంలోనైనా దేవునికి మనం భయపడితే దేవుడు అంటాడు, అమ్మా ఈ మాట చూడండి, మలాకీ గ్రంథం దగ్గర రండి. మలాకీ దగ్గర రండి. వచ్చారా? చూడండి 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామము నిర్లక్ష్యపట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమానునైతే నాకు భయపడేవాడు. అమ్మా, నేను నీకు యజమానునైతే నాకు భయపడినవాడు. యాకోబు భయపడ్డాడు. యజమానుడు అంటే అర్థమేంటో తెలుసా? యజమానుడు అంటే అర్థం ఏంటి? ఒకే ఒక స్త్రీ తన భర్తని యజమానుడు అని పిలిచింది. ఎవరో అంటే అర్థం ఏంటో తెలుసా? తన భర్త యజమానుడైతే మన భర్త యేసు ప్రభువారు మనకి యజమానుడు. ఆయన యజమానుడిగా నువ్వు ట్రీట్ చేస్తే ఆయనకి భయపడుతూ బ్రతుకుతావు. అంటే తలంపు ఏంటంటే, మొట్టమొదటి అంశంలో దేవుని మహిమను కనపరచడంలో దేవుని మంచితనం ఎక్కడ కనబడుతుందో తెలుసా? అమ్మా, ఎక్కడ కనబడుతుందో తెలుసా? నా మంచితనం అంతే నీకు కనపరుస్తున్నాను. ఏంటో తెలుసా? నువ్వు మందిరానికి సరిగ్గా రావు, మందిరానికి లేటుగా వస్తావు, నీకు నచ్చినప్పుడు వస్తావు, కేవలం ఆదివారమే వస్తావు, ఇంకా దేనికి రావు.
అయినా కూడా దేవుడు తన మంచితనాన్ని నీకు చూపిస్తున్నాడు. అది దేవుని మహిమ అంటే. నా మంచితనం ఏంటి నీకు అర్థమైతే నా మహిమని నీకు చూపించడం కాదు, నేను నీకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి నీవే నన్ను మహింపరుస్తావు. మొదటిది. రెండో రండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. ఐజియా 6. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. నేను అయ్యో అపవిత్రమైనటువంటి పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని రాజును యెహోవాను నేను కన్నులారా చాలా. రెండవ మాట, దయచేసి నీ మహిమను నాకు చూపమనగా దేవుడు అంటున్నాడు, నా మంచితనం అంతయు నీకు కనపరుస్తాను. దేవుని మహిమను అనుభవించడానికి ఇది రెండో దేవాలయం. మొదటి దేవాలయం అరణ్యములో, ఇక్కడేముంది దర్శనములో దేవాలయపు వ్యవహారం చూస్తున్నాడు యెషయా భక్తుడు. ఏమంటున్నాడు? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి జనుల మధ్య నివసిస్తున్నాను, నేను నశించి తిని. బాగా గమనించండి, 6వ అధ్యాయానికి ముందు 5 అధ్యాయాలలో ఇజ్రాయేలు ప్రజల్ని రాచి రంపాన పెట్టి తిట్టకుండా తిట్టాడు యెషయా భక్తుడు. ఎందుకో తెలుసా? దేవుడు అంటున్నాడు, ఆకాశం ఆలకించి భూమి చెవికి నేను పిల్లలను పెంచి గొప్పవారుగా చేసిన వారు నా మీద, మరి తిరగబడిన వాళ్ళు తిడతారా లేదా? ఎటువంటి మహాభయంకరమైనటువంటి మాటలు వాడుతాడంటే, ఏ సర్ప సంతానమా, చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ అంటాడు. అంటే ఎంత భయంకరంగా మాట్లాడతాడంటే ఇజ్రాయేలు గురించి యెషయా ప్రవక్త అంటే ప్రవక్తలలో అగ్రగణ్యుడు. అటువంటి వ్యక్తి 1వ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో, 3, 4, 5 అధ్యాయాల వరకు తిడుతూనే వచ్చాడు. 6వ అధ్యాయానికి వచ్చినప్పుడు దర్శనంలో చూస్తున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నేను నశించి తిని. 5 అధ్యాయాలలో ఇజ్రాయేల్ గురించి మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు ఎలాగైపోయాయి అంటే, ఏ నోటితోనైతే ఆ మాట్లాడినాడో ఆకాశమందు ఆసీనుడైనటువంటి దేవాదేవుడిని చూశాడు. అందుకన్నాను, దేవుని యొక్క మహిమ అంటే చూపించు అన్నాడు కదా. ఆ చూపించే మహిమను ఎప్పుడైతే చూశాడో తినేమన్నాడు తెలుసా? నేను గొప్పవాడిని, నేను ప్రవక్తని, నేను ఏదన్నా చెల్లుబాటు అవుతుంది, నేను ఎంతో పరిశుద్ధుడునో అనుకున్నాడు. వెంటనే అన్నాడు, అయ్యో నేను అపవిత్రమైన. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని మహిమ ఏంటో మనకి తెలిస్తే మనకి పరిశుద్ధత గురించినటువంటి వాంఛ పెరుగుతుంది. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? అంటే అర్థమేంటి? మొదటి స్థానంలో యాకోబు టైంలో మన వైఖరి మారుతుంది. రెండవది బాగా గమనించండి, అక్కడ యెషయా ఆ మాట మాట్లాడగానే అయ్యో నేను అపవిత్రమైన పదవ గలవాడను అనేటువంటి మాట యెషయా యొక్క పశ్చాత్తాపాన్ని జ్ఞాపకం చేస్తుంది. అమ్మా, దేవుని మహిమను ఎవరైతే అనుభవించాలనుకుంటారో అయితే 2 చేస్తారు వాళ్ళు. నెంబర్ 1, ఆయన మహిమను తట్టుకోలేక పారిపోతారు. లేకపోతే ఆ మహిమను అనుభవించిన క్షణంలో కన్నీటితో పశ్చాత్తాపపడి తన పతనాలను దేవుడి దగ్గర ఒప్పుకుంటారు. దేవుని మహిమ విషయంలో మనం ఎరగకపోతే, అందుకే దేవుని మనం అందుకే వారు దేవుని ఎరిగియు ఆయన దేవుని ఎందుకు మహింపరచలేకపోయారు తెలుసా? దేవుడు అంటే సరిగ్గా వారికి అర్థం కాలేదు. యాకోబులాగా మన వైఖరి సరిగ్గా మారితే దేవుని మహింపరుస్తాం. రెండవది, యెషయా ప్రవక్త అంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు కలివాడినయ్యా ప్రభా, అనవసరంగా నీ బిడ్డలను మాట్లాడాను ప్రభా, తప్పుగా మాట్లాడాను ప్రభా, ఏవేవో మాట్లాడాను ప్రభా, నేను అపవిత్రమైన పదవులు కలవాడినయ్యా, నన్ను క్షమించండి అయ్యా. ప్రార్థన చేసిన వెంటనే ఆ పతనాలని, ఆ పొరపాట్లని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. ప్రియమైన వారలారా, మనము దేవుని మహిమను చూస్తే, దేవుని మహిమ అంటే ఏంటో తెలిస్తే, దేవుని మహిమ ఏంటో అనుభవిస్తే మన జీవితంలో వచ్చే రెండవ మార్పు ఏంటో తెలుసా? పరిశుద్ధత కొరకైనటువంటి కోరిక పెరుగుతుంది.
నేను సేవకుని కదా, యాజకుని కదా, నేను సంఘ పెద్దని కదా, నేను గొప్ప పరిచారకుని కదా, నేను పాటగాడిని, ఆటగాడిని, వాయిద్యగాడిని కదా అని కాదట. దేవుని మహిమ మనకి సరిగ్గా అర్థం కాకపోతే మనల్ని మనం హెచ్చించుకునే పరిస్థితి. ఇక్కడ అంటున్నాడు, నీ పరిశుద్ధతను ముందు ప్రభా, నీ పరిశుద్ధత ముందు. అందుకే శరాపులు ఆ పరిశుద్ధతని తాళలేక, తట్టుకోలేక కాళ్ళు మూసుకుంటూ ఎగురుతూ, అయ్యా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ప్రియ చెల్లి, తమ్ముడా, దేవుని మహిమను ఒకవేళ దేవుడు నీకు చూపిస్తే ఈ పశ్చాత్తాప అనుభవంలోకి నువ్వు రాగలవా? ఎంతకాలం అయింది దేవుని దగ్గర ఈ పశ్చాత్తాపం మాటలు? అయ్యా నేను అపవిత్రమైన పెదవుల గలివాడను. నువ్వు మాట్లాడే ప్రతి మాట, ఇక్కడ దేవుని ప్రజలను ఏవో మాట్లాడినాడని ఇంత పశ్చాత్తాపడుతున్నాడే, మరి దినము నీ నోటి నుంచి మన భర్తలను కానీ, మన భార్యలను కానీ, మన పిల్లలను కానీ, సంఘ బిడ్డలను కానీ, బయట వారిని కానీ, నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట గురించి నువ్వు ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డావు? అయ్యో నా సేవకుడు నేను అనవసరముగా మాట్లాడాను. అమ్మా వినండి, ఒక మాట జాగ్రత్తగా వినండి. దేవుని సేవకుడు, విశ్వాసులు ఏదైనా అన్నారని సేవకుడు తిరిగి మాట్లాడకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ప్రభా తెలియక నీ బిడ్డ ఏదో అన్నదయ్యా, క్షమించు. ఒకవేళ యాజకుడు, సేవకుడు వారి పట్ల ప్రార్థన చేయకపోతే, క్షమించు అని అనకపోతే, లేక అయ్యా నేను నా సేవకుని అన్నాను అని నీకు ఆ పరితాపం, పశ్చాత్తాపం కానీ నీలో రాకపోతే దేవుడు జోక్యం చేసుకుంటాడా? దేవుని చేతిలో పడుట బహుభయంకరం. జాగ్రత్త. నీ మాటను బట్టి నీవు నీతిమంతుడు అని, మన మాటలు బట్టి మనం అపరాధులమైన తీర్పు దేవుడు తీరుస్తాడు. మాటనేకే దేవుడు అంత పర్టికులర్గా పట్టించుకుంటే దేవుని మహిమ విషయంలో, మరి మిగతా క్రియల విషయంలో? రెండవది, దేవుని మహిమను నేను అనుభవించలేకపోవడానికి, తెలుసుకోలేకపోవడానికి, చూడలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధతను గురించిన వాంఛ, మాటల గురించినటువంటి మాటల గురించి కానీ, క్రియల విషయంలో కానీ పశ్చాత్తాపడలేనటువంటి వైఖరి. ఈరోజు దేవుని పరిశుద్ధత కొరకు ఎంతమంది తప్పిస్తున్నాం ఇక్కడ కూర్చున్న వాళ్ళు. దేవాది దేవుడు కృప వెంబడి కృప నిన్ను పొడిగిస్తున్నాడు, నీ ఆయుష్ను పొడిగిస్తున్నారంటే కేవలం నీ ఆత్మ ఫలాభివృద్ధి, ఆయన కృపలో, జ్ఞానంలో ఎదగడానికి మాత్రమే కాదు. పరిశుద్ధత విషయంలో నీ కళ్ళు, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ మనస్సు, అమ్మా అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఇంట్లో మన నోటి మాటను బట్టే 100% మనకు తీర్పు. చాలా తేలిగ్గా తీసుకోకండి. ఒకరోజు మనం చనిపోతాం. చనిపోయిన వెంటనే మన ఆత్మ ప్రభు దగ్గరికి వెళ్ళే ముందు కుడి పార్శ్వం మీద కూర్చుంటామో, లేదా సింహాసనం ఎదుట నిలబడి నిలబడినప్పుడు బల నమ్మకమైన మంచి దాసుడా అనేటువంటి మాటను మనం తీసుకొని ఆయన సింహాసనం దగ్గరకు ఆహ్వానిస్తే అంతకంటే గొప్ప ఘనత ఇంకోటి ఉండదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఈ దినాలన్నీ కూడా నీ నోటితో మనం చేసిన ప్రతి పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుందాం. మందిరం పట్ల మన వైఖరి మారాలి. పరిశుద్ధత గురించినట్టు వాంఛ పెరగాలి. పరిశుద్ధత గురించి వాంఛ లేకపోతే దేవుని మహిమను మనం అనుభవించలేము. దేవుని మహిమను నేను ప్రతిసారి అనుభవించలేం, తెలుసుకోలేం, చూడలేకపోతున్నాం అంటే కారణం ఏంటో తెలుసా? దేవునికి చెందవలసిన మహిమను మనం ఆరోపించకపోతే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు. ఎందుకో తెలుసా? ఎందుకు ఆ దౌర్భాగ్యం అన్నాను చెప్పనా? ఎందుకు దౌర్భాగ్యం అన్నానో చెప్పనా ఆ మాట ఎందుకో? యెషయా గ్రంథం 50. క్షమించండి, 43. యెషయా గ్రంథం 43 అధ్యాయం 7వ వచనం. చాలు. నా మహిమ నిమిత్తము
అంటే దేవుడు నిన్ను నన్ను ఎందుకు సృజించుకున్నాడు? అంతే. ఒక్కసారి నీ ద్వారా ఆయనకి మహిమ రాకపోతే ఒకటే అంటాడు, ఛే ఇలాంటి వాడిని ఎందుకు కన్నాను, ఇలాంటి వాడి కొరకు ఎందుకు రక్తం కార్చాను, ఇలాంటి వాడి కొరకు నేను పరలోక రాజ్యం ఎందుకు ఇవ్వాలంటాడు. 2 మాటలు అయిపోయాయి. 3వ మాట దగ్గరికి వస్తాను. 3వ మాట దగ్గరికి వస్తాను. దానియేలు గ్రంథం దగ్గరికి వద్దాం. 10వ అధ్యాయం 5వ వచనం. దానియేలు గ్రంథం 10:5. నేను కన్నులెత్తి చూడగా, అనగా దానియేలు కన్నులెత్తి చూడగా, నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. నడుమున మేలిమి బంగారపు నడికట్టును, దానియేలు నాకు ఈ దర్శనమును కలుగగా నాతో కూడా ఉన్న మనుషులు దాన్ని చూడలేదు కానీ మిగిలిన భయక్రాంతులై దాక్కునవాలని పారిపోయి. ఈ మాట ఇప్పుడు గమనించండి. నేను ఒంటరినే ఈ గొప్ప దర్శనమును చూచినందున నాలో బలమేమియూ లేకపోయాను, నా సొగసు వికారమాయను, బలము నా యందు నిలవలేదు. అమ్మా, ఇది కూడా దర్శనమే. దానియేలు చూస్తున్నాడు. దేవుని మహిమను ఆయా రకాలుగా దేవుడు చూపిస్తున్నప్పుడు ఆయన నోటి నుంచి వచ్చేటువంటి ఒక శ్రేష్టమైన మాట, చూచినందున నాలో బలమేమియూ లేకపోయాను, నా సొగసు వికారమైన, బలము నా యందు. దీనికి ఒక మాట పెట్టచ్చు. ఏంటో తెలుసా? దేవుని మహిమను ఎవరైతే చూస్తారో, తెలుసుకుంటారో, అనుభవిస్తారో వారి గురించినటువంటి అభిప్రాయం మారిపోతుంది. వినండి మాట. ఏమర్థమైంది మీకు ఇక్కడ? వారి గురించినటువంటి అభిప్రాయము. దానియేలు అంటున్నాడు, నా బలము, నా సొగసు. వినండి, నా బలము. అమ్మా, ఈరోజు దేవుని మహిమను మనము తెలుసుకోలేకపోయి చూడడం లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన ఏంటో మనకు పూర్తిగా అర్థం కాలేదు. ఒకవేళ ఆయన ఏంటో, ఆయన మంచితనం ఏంటో మనకు అర్థమైతే, ఆయన మహిమ ఏమిటో మనం అనుభవిస్తే ఈ మాటలు వస్తాయి. ఏ మాటలు? నా సొగసు వికారమాయను, నా బలము నా యందు నిలవలేదు, నా బలము మొత్తం కూడా తొలగిపోయినా. జీవితంలో మనకున్నటువంటి అభిప్రాయాలు చాలా ఉంటాయి. ఏ అభిప్రాయాలు తెలుసా? చాలా మంచి ఉద్యోగం, మంచి జీతం, నాకేంటి తక్కువ, నేను చాలా సౌందర్యవంతురాలను, నా బిడ్డలు చాలా సౌందర్యవంతం, నా బిడ్డలు పెద్ద చదువు చదువుకున్నారు, నాకున్న సంపాదన ఏంటి, నా ఆస్తి ఏంటి, నా యొక్క ఇదేంటి, అదేంటి, ఎన్ని రకాలైన వ్యవహారాలు. అసలు వ్యవహారం ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? నా సొగసు వికారమాయను. ఎప్పుడు? ఆయన మహిమ యొక్క దర్శనమును దానియేలు లాంటి పరిశుద్ధుడు, పవిత్రుడు, బహుప్రియుడు లాంటి వ్యక్తే ఈ మాట చెప్తే మన పరిస్థితి ఏంటి? దేవుని మహిమను అనుభవిస్తున్నటువంటి నా జీవితంలో దేవుని మంచితనం ఎక్కడో తెలుసా? ఏ రోజు ఆయన మహిమను మనం అనుభవించలేదు కాబట్టే ఈ రోజు వరకు కూడా మన అభిప్రాయాలు మారడంలా. మన అభిప్రాయాలు ఏమీ మారవు. ఏ రోజు ఎప్పుడు మారవు. నేను వాట్ ఐ యామ్, యు నో వాట్ ఐ యామ్, ఎస్ ఐ యామ్. నేనుంటే నా వల్లనే, నా బట్టే, నాది. అమ్మా, నీ గురించి నీకు అభిప్రాయం ఎలాగుందో నాకు తెలియదు, కానీ మాటలు చదువుతున్నప్పుడు ప్రభా నీ మహిమను నేను ఇంకా దొంగిలిస్తూనే వచ్చాను. దేవుని యొక్క మహిమను దొంగిలించే వాళ్ళు ఎవరో తెలుసా? ఇగో నా అనేవారు. దేవా, ప్రతి దానికి మీరు చూడండి, ప్రతి పత్రికలో పౌలు రాస్తున్నమాట, నేను ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడుగా ఉన్న దేవుని కృప అంటాడు. ప్రతి విషయంలో దేవుని కృప మీద ఆధారపడుతూ బ్రతికినటువంటి గొప్ప అపోస్తలులు మనకు ఒక సాక్ష్యం. అమ్మా, దేన్ని బట్టి మనం గర్విస్తున్నాం? ఏ రోజైనా నీ గురించి, నా గురించి ఏమైనా అభిప్రాయాలు మారాయా? మన అభిప్రాయాలు కొంచెమేనా మారాయా? మన గురించి ఎప్పుడైనా ఒక అభిప్రాయంకి వస్తాం మనం చాలాసార్లు. మనకంటే గొప్పగా వాక్యం చెప్పేవారు, పాటలు పాడేవారు, గొప్పగా బ్రతికేవారు, మంచి భక్తి చేస్తున్నాం, మన అభిప్రాయం ఏమో మనం అనుకుంటే, ఇక్కడ దానియేలు అంటాడు, ఇంత భక్తిపరుడు, ఇంత పవిత్రుడు, ఇంత బహుప్రియుడు లాంటి వాడు దానియేలు జీవితంలో దేవుని మహిమను అనుభవించిన తర్వాత తనకున్నటువంటి అభిప్రాయం మారిపోయింది.
దేవుని మహిమ ఎవరైతే అనుభవిస్తారో వారి జీవితంలో వారి అభిప్రాయాలు, వారి సొంత అభిప్రాయాలు మారిపోతాయి. ఎలా మారిపోతాయో తెలుసా? అన్నా నేను మందిరానికి ఏసీ కొనిచ్చాను అన్నా మందిరానికి సౌండ్ బాక్సులు కొనిచ్చాను అన్నా, మందిరం కొరకు నేను ఎంత ఇచ్చాను అన్నా, నా పేరు దేవుని మందిరంలో కొంతమంది అన్నా చెప్పొద్దన్నా, పని జరగని అన్నా, పని జరగని, నేను కనబడక్కర్లేదు అన్నా, నేను కనబడ, నా గురించి ఏం చెప్పొద్దన్నా దయచేసి. ఇది వైఖరి మారిపోతుంటుంది. లేకపోతే కొంతమంది కొన్ని సంఘాలలో అమ్మ వినండి మాట, సేవకుడు ఇక్కడ చెమట పట్టి దేవుని వాక్యం చెప్తే ఈ పైన ఉన్నటువంటి ఫ్యాన్ తిరగకుండా అలా ఉంచేటువంటి, రే అక్కడ ఉన్నటువంటి పెద్ద వచ్చి చెప్తాడు, ఆ ఫ్యాన్ నేను ఇచ్చింది, ఆ ఫ్యాన్ నేను ఇచ్చింది, చాలా కాస్ట్లీ, దయచేసి మాత్రం ఫ్యాన్ అయ్యొద్దు. సేవకుడు కష్టపడి గొంతు విరుచుకొని దేవుని దగ్గర ఉన్న మాటలు తీసుకొచ్చి దేవుని బిడ్డలు సంఘ క్షేమాభివృద్ధి కొరకే మాటలు చెప్తుంటే ఆ ఫ్యాన్ కూడా తిప్పకుండా ఉంది. ఇంతకీ ఏంటి అంటే ఆ ఫ్యాన్ మీద వారి పేరు రాసి ఉంది. తిరిగితే మరి ఫ్యాను ఏది కనబడదు, వారి పేరు కనబడదు. పేరు కొరకు, ఘనత కొరకు, మనుషుల మెప్పు కొరకు ఇచ్చేవారు చాలామంది. అఫ్కోర్స్ మనము మ్యాక్సిమం ఇచ్చిన వాళ్ళమే, కానీ ఎవరు పేర్లు చెప్పరు. చాలామంది ఇక్కడ ఉన్న కూర్చున్న వాళ్ళు దేవుని మందిరంలో ఆ ఫ్యాన్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఆ యొక్క చందా పెట్టి కొరకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఈ పులిపిట్టి కొరకు డబ్బులు ఇచ్చిన వారు ఉన్నారు, ఆ మైక్ సెట్లకి డబ్బులు ఇచ్చిన వారు ఉన్నారు, ఇక్కడ యాంప్లిఫైర్కి డబ్బులు ఇచ్చిన వారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇచ్చిన వాళ్ళే, మీరందరూ ఇచ్చిన వాళ్ళే. దేవుని మందిరం కొరకు అన్నా తీసుకోండి అన్నా, దేవునిగో ఇదిగో అన్నా తీసుకోండి అన్నా అని నా చేతిలో పెట్టిన వాళ్ళే. మిమ్మల్ని బట్టి దేవుని మహిమపరుస్తున్నాను. దేవుని మందిరంలో ఉపకరణాల విషయంలో అందరూ ఇచ్చేవాళ్ళే, ధారాళంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు. అభిప్రాయం ఏమైనా మారిందా మన జీవితంలో? పని జరగని అన్నా చాలు, సేవ జరగని అన్నా, నా పేరుద్దనా అన్నా, సువార్త వెళ్తున్నారు ఇగోనా తీసుకోండి అన్నా. కొంతమంది ఇచ్చినా కూడా వారి పేర్లు కూడా తెలపకుండా వద్దన్నా, దేవుని పని జరగని అన్నా మీరు ఎప్పుడు పిల్లండి అన్నా, వస్తామన్నా మేము. దేవుని మహిమ తెలుసుకుంటే అమ్మా, యాకోబు జీవితంలో ఈ దేవుని మహిమ అనుభవించిన తర్వాత తన తీర్మానమే మారిపోయింది. ఏమన్నా తెలుసా? నిశ్చయముగా ఈ రాయి, నూనె పోసిన ఈ స్తంభము నిశ్చయముగా దేవుని మందిరము. అబ్బా ఏం తీర్మానం! ఒక మోసగాడు తండ్రిని, మామని, అన్నను మోసం చేసిన నోటి నుంచి వచ్చే మాటలు అలా ఉంటాయి. మూడోది ఏంటో తెలుసా? మన అభిప్రాయాలు మారిపోతాయి దేవుని మహిమ విషయంలో. నా మంచితనం అంతా కూడా నీ ఎదుటి కనపరచడంలో ఉన్నటువంటి ముఖ్యమైన తెలుసా? యెహోవా మంచివాడు, అంతే. బైబిల్లో ఒకే ఒక దగ్గర ఉంది ఈ మాట. ఎక్కడది? యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరము. ఎక్కడుంది ఈ మాట? యెరెమీయా గ్రంథం 11వ ఎక్కం బాగా గుర్తుంచుకోండి. 33:11 యెరెమీయా గ్రంథం 33 అధ్యాయం 11వ వచనం. ఒకే ఒక్క దగ్గర యెహోవా మంచివాడు, అంతే, దట్స్ ఆల్. చదివినారా? అక్కడ ఒక మాట ఉంటుంది, కిందన చదివితే యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరము. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండమా. ఆయన మంచివాడు కాబట్టే ఆయన కృప అంతా నిరంతరం మన పట్ల ఉంది. కృప లేకపోతే మనం ఈరోజు ఏమైపోదుమో. 3 మాటలు చెప్పాను, లాస్ట్ది ఆఖరిది మనం చూసి ముగిస్తాం. ప్రకటన గ్రంథం 3 మాటలు చెప్పండి. మొదటి మాట, దేవుని మహిమ అనుభవించి తెలుసుకున్న తర్వాత ఏమవుతాం? మందిరము పట్ల మన వైఖరి మారుతుంది. 2, పరిశుద్ధత విషయమైన మన యొక్క కోరిక అధికమవుతుంది. 2, మూడోది మన గురించి మన అభిప్రాయం మారిపోతుంది. 4, దేవుని మహిమను గురించి. ఇది ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 17వ వచనం. 16-17 చదువునన్న. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొనిండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి ఆయన ఖడ్గం ఒకటి బయలు వెళ్ళుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగా అంటే ఆయన మహిమను చూడగా, ఆయన మహిమను బయలుపరచగా, ఆయన ప్రకాశము నా మీదకి పడగా, చూడగా చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద, అమ్మా నేను చూడగా చచ్చిన వాడి వలె ఆయన పాదాల దగ్గర పడి తిని. ఎవరైనా? ఏ యోహాను బాప్తీసమిచ్చు? యోహానా? మీరు ఏ చెప్తారేమో అని. ఏ యోహాను? అపోస్తుడైన యోహాను, అనగా యేసు ప్రభు యొక్క శిష్యుడు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుడు. ఏమన్నాడు తెలుసా? ఏ యోహాను? అపోస్తుడైన యోహాను
అపోస్తలుడైన యోహాను ఎక్కడున్నాడు? యాక్చువల్గా యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాల్లో ఎక్కడుండేవాడు? ఆయన రొమ్మున అనుకున్నాడు. రొమ్మున అనుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇలా కూర్చుంటే ఆయన రొమ్ము మీద తలవాల్చుకుని ఉండేవాడు. ఎంత అంటే దగ్గరగా ఉండేవాడు. ఎంత దగ్గరో అంతకమించి ఇంకోటి ఉంది. యేసు ప్రేమించిన శిష్యుడట. ఏంటట? అమ్మో, 12 మంది ఉన్నారు. ఆ మాట ఎవ్వరి గురించి చెప్పబడలేదు. ఒక్క అపోస్తలుడైన యోహాను గురించి చెప్పాడే. దేవుని చేత ప్రేమించబడిన వాడు, దేవునికి సమీపంగా ఉండినవాడు, యేసు ప్రభు యొక్క శ్రమలలో పాలివాడు అనొచ్చు. సిలువ దగ్గర ఉన్న ఒక్కసారి పద్మాసు ద్వీపంలోకి వెళ్ళాడు. ప్రకటన గ్రంథం యొక్క దర్శనములన్నీ చూపిస్తున్నాడు. రాబో యొక్క భవిష్యత్తు చూడగా మొదటి అధ్యాయంలో నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద. అమ్మా, యేసు ప్రభు యొక్క మహిమను మనం చూస్తే మొదటిది మందిరం పట్ల వైఖరి మారడమే కాదు, 2 పరిశుద్ధత కొరకు వాంఛ పెరగడమే కాదు, మన మీద మనకున్న అభిప్రాయము మారడం మాత్రమే కాదు, 4వది ఏంటో తెలుసా? ఇక్కడ ఏమన్నాడు తెలుసా? తన పాదముల యొద్ద పడి తిని అనేటువంటి మాట మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ఈ మాట చెప్పాలంటే కొంచెం ఆలోచిస్తున్నాను నేను. ఎందుకంటే అపోస్తలుడు లాంటి వాడు నిజంగా తన మహిమను చూడగానే, ప్రభువా నేను ఎంత సమీపంగా ఉన్నాను నీకు, నీ సిలువ దగ్గర అందరూ అపోస్తలులు వెళ్ళిపోతే నీ సిలువ దగ్గర ఉన్నది నేనే, అందరిలో కన్నా నన్ను ఎక్కువగా నువ్వే కదా ప్రేమించావు. పరలోకంలో ఆయన మహిమను చూడగానే దగ్గరికి వచ్చి పట్టుకోలే, సింహాసనం పక్క స్థానం కూర్చోబెట్టలా. ఆయన మహిమను చూడగానే నేరుగా ఎక్కడికి వచ్చాడో తెలుసా? పాదములు ఏం జ్ఞాపకం చేస్తాయి? పాదములు ఏం జ్ఞాపకం చేస్తాయి ఏంటో తెలుసా? కరెక్ట్గా పాదం దగ్గర ఇంకా పాదం దగ్గర రావడం అంటే, దేవా నా పాదాల దగ్గరికి రావడం అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రభా, నువ్వు 3.5 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను ఏమో అనుకున్నాను, కానీ నీ పాదాల దగ్గర రావడానికి గల కారణం ఏంటో తెలుసా? నీ సిలువే నాకు శరణము యేసు ప్రభు, నీ సిలువే నాకు శరణము యేసు ప్రభు. దాని అర్థం ఏంటో తెలుసా? ఈ పాదాలు తప్ప నాకు వేరొకటి నేను ఇవి ప్రభా. దాని అర్థం ఏంటంటే, నీ ప్రేమను నేను పొందడానికి, నీ రొమ్ము మీద నేను వాలి నీ దగ్గర సేద తీరడానికి, నీ శ్రమలలో నేను పాలువాడవడానికి నాకు ఏమాత్రం అర్హత లేదు. నేను అయోగ్యుడును, నేను అధముడును, నన్ను నేను నీ పాదాల దగ్గర పడవేసుకుంటాను. ఐఎమ్ జీరో లార్డ్, ఐఎమ్ కమింగ్ టు యువర్ ఫీట్. అది దేవుని మహిమ. లాస్ట్ మనకు అర్థమవుతుంది ఏంటంటే, దేవా నీ మహిమ నేను అనుభవించలేనంత వరకే, ఇంతవరకు నేను తగ్గించుకోలేకపోయాను ప్రభా. తగ్గించుకోవడం అంటే పాదాల దగ్గర, ప్రభు వారి పాదాల దగ్గర మనల్ని మనం పడేసుకోవాలి, అంతే. దట్స్ ఆల్. ఇంకా అంతకు మించి వేరేది కాదు. యోహాను సువార్తలో మరియా ఉత్తమమైన దానిని, అమ్మా వినండి మాట, దేవుని యొక్క పాదాల దగ్గర నేను పట్టుకుంటే ప్రతి ప్రాబ్లం ఐ క్యాన్ గివ్ అష్యూరెన్స్, ప్రతి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మనం పాదాల దగ్గరికి వస్తున్నాము కానీ, వినండి, పాదాల దగ్గరికి వస్తున్నాం కానీ అపోస్తలుడైన యోహానుకు ఉన్నటువంటి తగ్గింపు మనకు వచ్చుంటే మనం చచ్చిన వాళ్ళగా మారిపోతాం. చచ్చిపోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఎవడు కదిపినా కదలడు. చూడండి, చచ్చినోడి దగ్గరికి వెళ్ళి పట్టమని కొట్టండి, ఆడు తిరిగి కొట్టడు. ఒక మాట అనండి, ఒరేయ్ నువ్వు చచ్చినోడి దగ్గర శవం దగ్గర అనండి, తిరిగి మాట్లాడుతుందా? ఆ స్థితిలోకి మనం మారిపోవాలా? దేవుని బిడ్డలలో ఒంటిలో ఉన్న జవసత్వాలు ఏమీ పనిచేయడానికి లేదు. అక్క చెల్లిని అక్క అంటే ఒకళ్ళు మించిన లోకలు, అన్నయ్య తమ్ముడు అన్న తమ్ముడు ఒకళ్ళకి మించిన లోకడు, అక్క భర్త భార్య ఒకళ్ళకి మించిన లోకలు. ఏంది ఇది? మనమందరము యేసు ప్రభువుని నమ్ముకొని యేసు రక్తంలో కడగబడి ఊరు వెంబడ అందరూ చూస్తూ
వీరు దేవుని సేవకులా, వీరు దేవుని బిడ్డలా. వీరు మాట మారలేదు, వీళ్ళు బ్రతుకులు మారలేదు, వీరి జీవితాలు మారలేదు. తెల్లవారైతే దేవుని మందిరానికి ఆదివారం వస్తున్నారు. అమ్మా, ఏం తగ్గింపు ఉంది మనలో? ఎంత తగ్గించుకున్నావు నీ భర్త దగ్గర? నీవు నీ భార్య విషయంలో భర్తలరా ఎంత ప్రేమించాం మనం? తగ్గింపు లేక, దేవునికి దాసులుగా కాక, ఉత్తమమైనటువంటి ఏర్పరచుకోక దేవుని మహిమను అనుభవించలేకపోతున్నాం. ఇంతవరకు దేవుని మహిమ మనలో అనుభవించకపోతే ఆయన మంచితనం ఎప్పుడు మనకు అర్థం కాదు. ఆయన మంచివాడన్న సంగతే మనం మర్చిపోయాం అంతే. దయచేసి నీ మహిమను నాకు చూపించు ప్రభా అని మోషే అంటే, మోషే నా మంచితనం అంతటిని ఎదుట కనపరుస్తానయ్యా. దేవుడిని నా జీవితంలో తన మంచితనాన్ని కనపరచాలనుకుంటున్నాడు. చేయాల్సినవి 4. మందిరము సంబంధించిన బిడ్డల పట్ల, వస్తువుల పట్ల మన వైఖరి ఏమైనా మారుతుందా? నీ భక్తి పట్ల, నీకున్న భయము పట్ల, నీకున్న బాధ్యతల పట్ల ఏమైనా వైఖరి మారిందా? భక్తి విషయంలో వైఖరి మారలా, భయము విషయంలో వైఖరి మారలా, దేవుడు అప్పగించిన బాధ్యతల విషయంలో వైఖరి మారకపోతే దేవుని మహిమను నువ్వు ఎప్పుడూ అనుభవించలేవు. దేవుని మహిమ అనుభవించకుండా దేవుని నీవు ఆయనను సంపూర్ణంగా మహిమపరచలేవు. దేవుని సంపూర్ణంగా మహిమపరచలేనంతవరకు అసలు పరలోకం వెళ్తామన్న గ్యారంటీ లేదు మనకి. ఎందుకో తెలుసా? దేవునికి చెందవలసిన మహిమను మనము ఏం చేసాం? దొంగిలించాం. చేయొద్దు అలాగా. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కొంచెమైనా మనం మారామా? మార్పు లేని, నూతన పరచబడలేని, రూపాంతరపు అనుభవంలా రానటువంటి మన జీవితాలు దేవుడు ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. మొదటిది, మన వైఖరి మారుతుంది మందిరము పట్ల. 2, పరిశుద్ధత గురించిన వాంఛ పెరుగుతుంది. దేవా నన్ను పరిశుద్ధపరచు. చూడకుండా చూస్తున్నానయ్యా, మాట్లాడుతున్నాను ప్రభు. పైగో నాయన యెషయా తన బిడ్డల్ని ఏదో రకంగా మాట్లాడు. కొన్నిసార్లు ఈ నోటి ఎవరి గురించి నేను మాట్లాడినప్పుడు మరలా ఎందుకు ప్రభా, ఆయన నీ బిడ్డలే కదా నేను మాట్లాడానన్నటువంటి బాధ ఆ రోజంతా తినేస్తుంది. అనుభవించాను నేను. ఏంటి ప్రభా, ఒక చిన్న దాని కొరకే మాట్లాడాలా? దేవుని దగ్గర మళ్ళీ పాదాల దగ్గర పట్టుకొని ఏడ్చి, ప్రభా ఇంకెప్పుడు మాట్లాడకూడదు ప్రభా. 3వది, నీ యొక్క సొగసు, లేకపోతే నీ అభిప్రాయం, నీ గురించి నీకున్నట్టు అతిశయం, నీకున్న గర్వం, నీకున్న అర్హతలు, నీకున్నటువంటి ఆధిక్యతలు అన్నీ మారిపోతాయి. ప్రభా సేవ జరగని నాయన, నీ పని జరగని ప్రభా నువ్వు కనబడాలి ప్రభా నువ్వు హెచ్చాలి ప్రభా నువ్వు మాట్లాడి. బ్రదర్ ఆ బ్రదర్ని వాక్యం చెప్పనివ్వండి. బ్రదర్ ఆ సిస్టర్ని పాట పాడనివ్వండి. నేను పాడకపోయినా పర్లేదు, నేను చెప్పకపోయినా పర్లేదు, నేను ఉండకపోయినా పర్లేదు. బ్రదర్ ఇగో ఈ డబ్బులు ఇచ్చాను, దేవుని పరిచర్యకి వాడండి. ఎవ్వరికి కూడా దయచేసి తెలియనివ్వకండి. అబ్బా మారిపోతాయండి అవన్నీ కూడా. నా దేవుడే కనబడాలి, ఇంకేమో నాకొద్దు, మహిమొద్దు, నాకేమొద్దు. నా మహిమ దేవుడు నాకు మహిమను అనుగ్రహిస్తాడు. 4వది, ఉత్తమమైనటువంటి స్థానాన్ని ఎంపిక చేసుకుంటావు. ఆయన పాదాల దగ్గర తప్ప ఇంకొకటి నువ్వు కోరుకో. అపోస్తలుడైన యోహాను, నువ్వు ప్రేమించబడ్డావు దేవుని చేత, దేవునికి సమీపంగా ఉండి ఉంటావు, దేవుని శ్రమలో కూడా పాలి ఉంటావు. కానీ నీ స్థానము, మన స్థానం ఇప్పుడు కూడా ఎక్కడ? ప్రభా నాకు దీనత్వం, పాదాల వరకు తగ్గించుకోండి. ప్రభా నువ్వు 3.5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక దేవుడిగా నువ్వు ఉండి శిష్యులు పాదాలు కడిగినటువంటి స్థాయికి నువ్వు వచ్చావంటే మరి నేనే స్థాయికి రావాలా? అస్సలు ఆయన యొక్క యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం చదివితే ఆయన యొక్క మహిమ ప్రభావం చూస్తే మనకు అర్థమైతే నా దేవుణ్ణి మనం తట్టుకోలేం ప్రేమేలారా. ఆయన కొరకు ఏదైనా చేద్దాం. దాసుడిగా మారిపోతాం. ఈరోజు దాసుడిగా మారిపోయి దేవుని కొరకు మనల్ని అప్పగించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. అటు రీతిగా దేవుని మంచితనం మనం అందరము అనుభవించి ఆయన మహిమను కనపరచుదురు గాక. ఆమేన్. దేవుడి